ఇవాళ మనము డెంగ్యూ ఫీవర్ గురించి మాట్లాడుకుందాం. డెంగ్యూ ఫీవర్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మనము జూన్ ఫస్ట్ వీక్లో ఉన్నామండి. సో వానాకాలం స్టార్ట్ అయ్యే టైం వచ్చింది. సో ఎండాకాలం అయిపోయి వానాకాలం ఎప్పుడైతే వస్తుందో మనకి వాతావరణం అనేది కొంచెం టెంపరేచర్స్ తగ్గి వానల వల్ల వాటర్ చోట నిలబడి దానివల్ల దోమలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ దోమలు పెరగడం వల్ల వచ్చేది రెండు డిసీజెస్ అండి. ఒకటి డెంగ్యూ, ఇంకోటి మలేరియా. సో డెంగ్యూ ఏమో వైరల్ ఫీవర్ అండి. మలేరియానేమో ఇన్ఫెస్టేషన్ పారాసైట్. ఇవాళ మనం డెంగ్యూ గురించి మాత్రం మాట్లాడుకుందాం. ఈ డెంగ్యూ ఎలా వస్తుంది? ఫస్ట్ ఈ వాతావరణం చేంజ్ అయ్యి వానలు వచ్చి మన ఇంటి ప్రదేశాల్లో వాటర్ లాగింగ్ అంటే వాటర్ జమ చేరి అక్కడ దోమలు పెరిగినందుకు దోమలు పాపులేషన్ పెరిగినప్పుడు సో అవి డెంగ్యూని ట్రాన్స్మిట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ డెంగ్యూ దోమలు అనేది పొద్దున్నే తిరిగే దోమలు అండి. ఏంటంటే పొద్దున్నే తిరిగే దోమలు ఏంటంటారు. సో క్యూలెక్స్ మస్కిటో డెంగ్యూ తీసుకొస్తుంది, అనాఫిలస్ మస్కిటో మలేరియా వస్తుంది. ఈ మలేరియా తీసుకొచ్చే మస్కిటోస్ ఓన్లీ రాత్రిపూట యాక్టివ్గా ఉంటాయి, కానీ డెంగ్యూ తీసుకొచ్చే మస్కిటోస్ పొద్దున పూట యాక్టివ్గా ఉంటాయి. సో పొద్దున్నే మన ఆఫీసుల్లో కానీ ఇంట్లో కానీ ఇండోర్లో అంటే లోపల పనిచేసే వాళ్ళు ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా ఉంటే ఈ డెంగ్యూ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే మనం పగలు రాత్రి రెండు టైము దోమలు లేకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ దోమలు లేకుండా చూసుకోవాలంటే ఫస్ట్ అవి పెరగకుండా చూసుకోవడానికి ఏంటనేది చూసుకోవాలి. మనం వానలు వచ్చినప్పుడు కుండీలు, పాత రబ్బర్ టైర్లు, లేకపోతే బౌల్స్, బయట ఉన్న బౌల్స్, లేకపోతే వాటర్ క్లాగింగ్, మన డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేక మన బిల్డింగ్స్ పైన వాటర్ చేరుకోవటం, ఇవన్నీ అవాయిడ్ చేస్తే దోమలు పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల డెంగ్యూ రాకుండా ఉంటుంది. సో ఎలా రాకుండా ఉన్నది ఇప్పుడు మాట్లాడుతున్నాం. అసలు డెంగ్యూ అంటే ఏంటి? డెంగ్యూ అనేది ఒక వైరస్ అండి. ఈ వైరస్ క్యూలెక్స్ మస్కిటోలో ఉండి అది ఎప్పుడైతే మనిషిని కుడుతుందో దాంట్లో ఆ మనిషికి ఆ డెంగ్యూ వైరస్ బాడీలోకి వెళ్ళినాక జనరల్గా 48 to 72 అవర్స్ తర్వాత ఆ వైరస్ మల్టిప్లై అయినాక మనకి సిమ్టమ్స్ వస్తాయి. ఈ సిమ్టమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? డెంగ్యూ సిమ్టమ్స్ క్లాసికల్ సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ హై గ్రేడ్ ఫీవర్ 102, 104 దాకా ఉంటుంది ఫీవర్. బాడీ పెయిన్స్, కళ్ళు వెనకాల పెయిన్, హెడేక్, లో బ్యాక్ పెయిన్ అంటే వెనక భాగంలో పెయిన్, మజిల్ పెయిన్స్, కండరాలన్నీ లాగేస్తున్నట్టు ఉంటాయి. సో ఈ ఫీవర్ వచ్చిన ఒక రోజు ముందు కూడా ఈ బాడీ పెయిన్స్ స్టార్ట్ అయ్యి తర్వాత ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఈ వైరల్ ఫీవరు కనీసం 5 రోజులు ఉంటుందండి. డెంగ్యూ ఫీవర్ 5 to 7 days. మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి 5 రోజులు తగ్గిపోద్ది. కొంతమందికి ఇంకో 2 రోజులు పొడిగే అవకాశాలు ఉంటాయి. అది మన ఇమ్యూనిటీ బట్టి ఉంటుంది. ఎందుకంటే డెంగ్యూకి మనకి యాంటీవైరల్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఏది పనిచేయదండి. మన రోగనిరోధక శక్తే దాన్ని అంతం చేయాలి. సో మనకి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటే మనం తొందరగా రికవర్ అవుతాం. మనకి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటే రికవరీ లేట్ అవుతుంది. ఎవరికైతే ఈ రోగనిరోధక శక్తి తక్కువ ఉందో వాళ్ళకి కాంప్లికేషన్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఫస్ట్ 5 days ఫీవర్కి ఏం చేయాలంటే పారాసెటమాల్ తీసుకోవడం, డీహైడ్రేషన్ ఉంటుంది కాబట్టి ఫ్లూయిడ్ తీసుకోవడం, ఈ 2 మేజర్ ట్రీట్మెంట్స్ అండి. ఎందుకంటే డెంగ్యూకి ట్రీట్మెంట్ ఉండదు. కాకపోతే కొంతమందికి WBC కౌంట్ తగ్గడం అనేది నార్మల్ అందరికీ, కానీ ప్లేట్లెట్స్ తగ్గుతాయండి. 5th to 7th day ప్లేట్లెట్స్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ 80% పేషెంట్స్కి, 20% పేషెంట్కి 3rd day నుంచి కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఫీవర్ వచ్చిన 3 days తర్వాత కనీసం బ్లడ్ టెస్ట్, CBP ఒకటి, CRP ఒకటి, క్రియాటినిన్ ఒకటి, డెంగ్యూ టెస్ట్ అవసరం ఉంటే చేసుకుని ప్లేట్లెట్స్ బాగున్నాయి లేదా చూసుకోవాలి. అప్పుడు బాగానే ఉంటే మళ్ళీ 5th to 7th day కూడా మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 5th to 7th day అనేది ప్లేట్లెట్ పడిపోయే టైం. ఆ టైంలో నార్మల్గా ఉంటే జనరల్లీ రికవరీకి ఇంకా మందులు అవసరం లేదు. కానీ అక్కడ ప్లేట్లెట్లు 20,000 కంటే పడిపోతే మనం ప్లేట్లెట్లు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. దీని నెక్స్ట్ స్టేజ్ ప్లేట్లెట్ పడిపోవడం కాకుండా పాలిసిరోసైటిస్ అంటాం. పాలిసిరోసైటిస్ అంటే మనకి ఊపిరితిత్తులు నీరు చేరుకోవటం, హార్ట్లో నీరు చేరుకోవటం, పొట్టలో నీరు చేరుకోవటం, కాళ్ళు చేతులంతా నీరు చేరుకోవటం అంటే పాలిసిరోసైటిస్ అంటాం. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లివరు, కిడ్నీ, హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ అన్ని సిచ్యువేషన్లోనూ డెంగ్యూ ఫీవర్కి చేయగలిగేది ఏంటంటే సపోర్టివ్ కేర్. అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇనిషియల్ 4-5 days టెంపరేచర్ తగ్గించుకోవటం, ఫ్లూయిడ్ మేనేజ్ చేయడం. పాలిసిరోసైట్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు దానికి సపోర్టివ్ కేర్ కింద మనం ఏదైతే అవసరం ఉంటుందో మెడిసిన్స్, ఫ్లూయిడ్స్ అనేది మనం ఇస్తూ జాగ్రత్తగా ఉంటే జనరల్గా 5 to 7 daysలో ఇవన్నీ తగ్గిపోయి నార్మల్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఫస్ట్ 3-4-5 days ఫీవర్ ఉంటుందండి. 5th to 7th day ప్లేట్లెట్ పడిపోయే అవకాశం ఉంటుంది. అదే టైంలో
మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జనరల్గా 4th డే నుంచి 7th డే వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి.